దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయం 23వ వచనం. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానం నొందరనియు నీవు తెలుసుకొందువు. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరి సహోదరులారా, మనము యెహోవా కోసము, యెహోవా ప్రేమపూర్వక సహాయం కోసము, యెహోవా ఇచ్చిన ప్రతి వాగ్దాన నెరవేర్పు కోసము ప్రార్థనలో కనిపెట్టే వారముగా ఉండాలి. మనము ప్రార్థనలో కనిపెట్టే కొలది ఖచ్చితంగా దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరటాన్ని చూడగలుగుతాం. ఎందుకంటే ఆయన మన యొడల దయచూపే తండ్రి, కనికరించే దేవుడు కనుక మనలను ఏ సమయంలో కూడా అవమానం పొందనియ్యాడు, సిగ్గుపడనియ్యాడు. మరి దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తానని అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. అయితే ఆ వాగ్దాన నెరవేర్పు కోసం అబ్రహాము గారు 25 సంవత్సరాలు ఓపికగా విశ్వాసముతో ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత ఇస్సాకు అనే కుమారుణ్ణి పొందుకున్నాడు. అలాగే నోవహు గారి విషయంలో కూడా ఆలోచన చేస్తే జల ప్రళయం వస్తుంది అని చెప్పినప్పుడు నోవహు గారు విశ్వాసం కలిగి ఆ ప్రళయము వచ్చేదాకా కూడా మరి సువార్తను ప్రకటిస్తూ ఉండిపోయాడు. కానీ ఆ జల ప్రళయం అనే వాగ్దానం నెరవేరటానికి 120 సంవత్సరాలకు పైగా పట్టింది. అయినప్పటికీ కూడా నోవహు దేవుణ్ణి నమ్మాడు. జల ప్రళయం వస్తుంది, మీరు మారు మనసు పొందండి అని అందరికీ ఓపికగా సువార్తను ప్రకటించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశంలో అడుగు పెట్టడానికి 40 సంవత్సరాల ఓపికతో కనిపెట్టవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరి సహోదరులారా, మీరు ఏ విషయమైతే ప్రార్థనలు పెడుతున్నారో ఖచ్చితంగా ఆ విషయం అయితే నెరవేరుతుంది. దేవుడు కూడా చెప్పాడు కదండి, అడుగుడి మీకు ఇయ్యబడును అని. కాబట్టి మీరు అడిగే ప్రతి విషయాన్ని దేవుడు వింటున్నాడు. తాను అనుకున్న సమయంలో మీకు జవాబిస్తాడు. అయితే దేవుడు జవాబిచ్చేదాకా కూడా మీరు ఆయన కృప కొరకు విశ్వాసముతో కనిపెడుతూ ఓర్పు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి కార్యాన్ని దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఆమేన్.